మరింత సీరియస్ అవుతుంది. క్రిందటిసారి హైదరాబాద్ ఎలక్షన్ లో కొట్టారు. ఎంఐఎం వర్సెస్ బీజేపీ అయింది తప్పించి కాంగ్రెస్, తెలుగుదేశం 40 లేకపోతే పైగా కొట్టారు కదా అప్పుడు టీఆర్ఎస్ కార్పొరేషన్లు. పక్కకి వెళ్ళిపోయింది అక్కడ. అవును. అలాంటి స్టేజీలకు వస్తున్నటువంటి దశలో ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఇట్లా చీలింది అనుకోండి, సొంత పార్టీ పెట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భారీ దెబ్బ. కాంగ్రెస్ లో చేరింది అనుకోండి, బీఆర్ఎస్ కి దెబ్బే, బీజేపీకి ఫెర్చింగ్. ఎందుకంటే ఇప్పుడున్న పాలన మీద విరక్తి ఆల్రెడీ వచ్చేసింది జనాలకి. ఏదో 6 గ్యారంటీలు అని చెప్పేసి చివరికి అందులో ఒకటి చేసి 1000 చేసినట్టు కబుర్లు చెప్పుకుంటా ఉంటుంటే వెక్సేషన్ అయిపోతున్నారు జనాలు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతుంది బీఆర్ఎస్ అనుకుంటే. ఆ బీఆర్ఎస్ ఈ కులాల కుంపటి లేకపోతే కుటుంబ కుంపట్లో ఉంటే బీజేపీ వైపుకి తొందరగా మొగ్గు చూపేటటువంటి పరిస్థితి అవుతుంది. కానీ ఈమె బీఆర్ఎస్ కి రాజీనామా చేయాలా సార్ ఒకవేళ బయటికి వెళ్ళాలి? ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంతకుముందు ఎంపీగా కూడా చేశారు. ఆవిడ కనబడుతున్న ప్రకారం చూస్తుంటే వాళ్ళ చేత సస్పెండ్ చేయించుకుని అప్పుడు పార్టీ పెట్టాలని చూస్తున్నట్టు కనబడుతుంది. ఓ పక్కన డబుల్ గేమ్ ప్లే చేస్తుంది. అన్నకి వీళ్ళకి నోటీసులు ఇస్తే ఇస్తారంటోంది. ఎట్ ద సేమ్ టైం రెండో పక్కనేమో పార్టీలో దెయ్యాలు భూతాలని మాట్లాడుతోంది. అంటే అక్కడ పాయింట్ రాధాకృష్ణ గారు రాశారు అంటే అందులో కొంత వాస్తవం ఉంటది. ఆయనకి కవితతోనూ డీలింగ్స్ ఉన్నాయి, అటు రేవంత్ తోనూ డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈవిడ కాంగ్రెస్ తో ప్రయత్నం జరిగి ఉంటుంది. అది నిజమైతే కనుక కేసీఆర్ కి దగ్గరికి రానియడు. కేసీఆర్ ఒకసారి దూరంగా పెట్టి